కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి వస్తున్న గవర్నర్ పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేసీ నాయకులు నల్ల రిబ్బన్లతో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ అరెస్టు చేసి నిన్నటి నుంచి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉంచారని కరీంనగర్ జిల్లా జేఏసీ బీసీ నాయకులు ఆది మల్లేశం పటేల్, నాగుల కనకయ్య గౌడ్, రాచమల్ల రాజు, పెంట అజయ్ పటేల్, మాదాదు సంజయ్ పటేల్, కాసు రాజు పటేల్ తదితరులను అరెస్టు చేసిన వారిలో ఉన్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం సాధించే వరకు పోరాడతామని హెచ్చరించారు. మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. గవర్నర్ గారు మీ దగ్గర 9G మీ దగ్గర పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి అమలు చేస్తే బాగుంటుందని చెప్పి బీసీ జేఏసీ తరఫున మీ అందరం కోరడం జరిగింది. కానీ మమ్మలను ముందస్తుగా నిన్న రాత్రి మా ఇళ్ల పొంటి వచ్చి మమ్మలను పోలీసులు అరెస్ట్ చేసి ఈ సిటీపీలో పెట్టి మమ్మలను నిద్రకు అన్ని రకాలుగా బాధలు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము చేసిన దొంగతనాలు ఏం చేయలేదు, దోపిడీలు ఏం చేయలేదు. మేము మాకు వచ్చే హక్కుల కోసం పోరాడుతున్నాం. తెలంగాణ ఏ రకంగా 11 సంవత్సరాలు పోరాడితే తెలంగాణ వచ్చిందో అదేవిధంగా శాంతియుతంగా మేము బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నామే తప్ప మా స్వార్థం కోసం కాదు. రేపు భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామే తప్ప మా స్వార్థం కోసం కాదు. మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము ఈ ఉద్యమం లేవాడుతున్నాము. ఈ ఉద్యమానికి గవర్నర్ గారికి స్వాగతించి నమస్కరిస్తున్నాము. మా జీవోను 9ను అమలు చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పి మేము అడగడం జరిగింది తప్ప మేము వేరే ఉద్దేశంతో కాదు. ఈ అక్రమ అరెస్టులు మంచిది కాదని చెప్పి రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.